నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలాసార్లు వింటూ ఉంటాము ఏమనంటే, మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పి. అంటే అవును. మంచైనా చెడైనా పాపం పుణ్యం ఏదైనా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. అవునండి. మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచే చేస్తాడు, చెడు చేస్తే చెడే చేస్తాడు, కాబట్టి మీరు మంచిగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అవును. నిజంగా ఇదంతా నిజమే అంటారా? అలా జరుగుతుందంటారా గురుగారు? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. అయితే మంచంటే ఏంటి? చెడంటే ఏంటి విషయం కూడా తెలియాలిగా. తేడా తెలియాలి. ఎందుకనంటే మనం ఏం చేసినా మంచిగా ఫీల్ అవుతాం. అవును. మనం చేసింది ఎదుటి వాళ్ళు మనకు చేస్తే చెడుగా ఫీల్ అవుతాం. అంతే. మనం చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కదా! ఉమ్, సో, మనల్ని మనం మార్చుకోవాలి ఉమ్, అంటే మనం చేసేది కూడా ఎదుటివాడికి అలానే ఉంటుంది కదా అనే ఆలోచన మనకు రాదు. రాదు. ఎంతసేపటికి నేను ఏం చేసినా మంచి. మంచి. నేను చేసింది నాకు ఎదుటివాడు చేస్తే చెడుగా మనం ఫీల్ అవుతాం కాబట్టి ముందు ఉమ్, మంచి, చెడుకి తారతమ్యం ఒకటి తెలుసుకోవాలి. ఇదమ్మా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఉమ్, ఖచ్చితంగా పరోపకారార్థమిదం శరీరం. మనం చేసేటువంటి మంచి అనేటువంటిది నిజంగా అందులో మంచి ఉంటే ఉమ్, ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ ఉపవాసాలు ఏమీ ఉండక్కర్లా. భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడమ్మా. భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఏ గుళ్ళోకెళ్ళి ముక్కు మూసుకొని జపాలు చేయక్కర్లేదు, నదిలో మునగక్కర్లేదు. అభిషేకాలు, వ్రతాలు, నోములు, ఏవి ఉపవాసాలు ఏమి చేయక్కర్లా. అసలు దేవుడికి దండం కూడా పెట్టవలసిన అవసరం లేదు. కానీ మనం చేసేటువంటి దాంట్లో మంచి ఉంది అంటే మనల్ని వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడు. ఇది నేను చాలాసార్లు విన్నాను. ఎన్నో నిదర్శనాలు అయినాయి. బట్ నిన్ననే ఒక అద్భుతం జరిగింది. ఏంటి గురుగారు అది? నిన్నే 10 రోజులు కూడా కాల. నిన్న నేను మామూలుగా కొన్ని సంకల్పాలు తీసుకుంటూ సంకల్పాల్లో భాగంగా ఒక వారం రోజుల క్రితము ఈ చాలామందికి సంతానాలకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 26వ తారీఖు పుత్రకామేష్ఠి స్కంద హోమం అనేటువంటి ఒకటి నిర్వహించడానికి సంకల్పం చేశా. దానికి సంబంధించి అందరికీ కూడా ఈ ఒక నాగు పడగలు నేను అందిస్తానని చెప్పి చెప్పా. ఆ రోజు నాడు అక్కడ ఎవరెవరైతే వస్తారో వారందరికీ కూడా అందిస్తాను అని చెప్పా. దాని కొరకు ఆ అనుమతి తీసుకుందామని చెప్పి నిన్న నేను ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని, అంటే వాళ్ళు నేను చెప్పుకుంటున్నాను, వెండి పడగలు నాకు ఫలానా కావాలి ఇట్లా అని చెప్పి, నీ ఆశీస్సులు కావాలి, వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కన్సీవ్ అయ్యారనేటువంటి విషయం నేను వినాలి. 26వ తారీఖు ఎవరెవరైతే వస్తారో వారందరూ కూడా కన్సీవ్ అయ్యారనేటువంటి విషయం నేను వినాలి అనుకుంటూ వచ్చా. అయితే ఆర్డర్ ఇవ్వాలి. నేను ఆర్డర్ ఇవ్వాలంటే వాళ్ళకి మనం కొంచెం కొద్ది గొప్ప అమౌంట్ అనేటువంటిది కూడా ఇవ్వాలి. సరే అనుకుంటూ మా ఇంటి వైపుకి తిరుగుతున్నాను. ఇంటి సందు తిరుగుతుంటే నాకు ముందు ఒక వెహికల్ ఆగింది. నేను దాని వెనక ఆగాను. ఎవరో ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, తల్లి తలుపు కొట్టారు. అద్దం తలుపు తీశాను. ఆకలేస్తుంది అన్నారు, పెడతారా అండి అని అడిగితే నాకు అర్థం కాలేదు. డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉపయోగపడవు అన్న అటు ఇటు చూస్తే ఎదురుకుండా నాకు ఒక ఇది కనిపించింది, కర్రీ పాయింట్ ఒకటి. సరే అని చెప్పి నేను వెంటనే కారు పక్కన పెట్టేసేసి అక్కడికి వెళ్ళాను. రైసు, పప్పు, పెరుగు, వాటర్ బాటిల్ తీసుకుని ఆవిడకి ఇచ్చా. ఆవిడ పిల్లల్ని తీసుకొని ఇప్పుడు కడుపులో అన్నం తిందాం పదా అనంది. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకటి, ఆవిడకి ఆ కవర్ ఇస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు చూశానండి నేను. ఆవిడ కళ్ళల్లో ఒక తెలియని కృతజ్ఞతాభావం అనాలి ఏమనాలి తెలీదు. కంటి నిండా నీళ్లతోటి ఆవిడ చూసిన చూపు మర్చిపోలేం మనం. అక్కడి నుంచి సరే ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రము ఇది జరిగి నాకు మధ్యాహ్నము 1:30-2 గంటలకి జరిగింది. సాయంత్రం 4:30-5 గంటలకి దుబాయ్లో ఉండేటువంటి ఇండియన్స్, ఎవరో తెలియదు వాళ్ళు మనకు, ఈ తప్పూర్వం మనం ఆలయం గురించి చేసిన వీడియోస్ అవన్నీ చూసుకుంటూ వచ్చి ఆలయం విధానం అంతా చూసి మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట కూడా మనం చేయాలని సంకల్పం చేసాం. 1000 పడగలతో, ఎక్కడ కూడా లేదది. ఆ 1000 పడగలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేయాలని సంకల్పం చేశాము. దానికి ఒక్కొక్క పడగకి ఇంత అమౌంట్ అని పెట్టడం జరిగింది అప్పట్లో. ఇది ఎప్పుడు జరిగింది? 3.5 నెలల క్రితం ఈ వీడియో చేశాం మనం. 1000 పడగలతో చేయాలని సంకల్పం చేస్తున్నామండి. మే ఆ టైంలో మొదలు పెడుతుంది దాన్ని. అంటే ఇప్పుడు మనకి ఈ వైశాఖ జ్యేష్ఠ మాసంలో దాన్ని విగ్రహ ప్రారంభానికి సంకల్పం చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పడగకి ఇంత అమౌంట్ అని అనుకోవడం జరిగింది. నిన్న సాయంత్రము, ఇది ఉదయం అయిపోయింది,
సాయంత్రం 4:30 ప్రాంతాల్లో దుబాయ్ నుంచి ఇండియన్స్ ఫోన్ చేశారు. ఇద్దరు స్నేహితులు చెరొక 6 పడగలకి అమౌంట్ వేశారండి. వేసేసారు. ఓకే. వేసేసి ఫోన్ చేశారు. ఆహాహా. దానికి నెంబర్స్ అవన్నీ అందులో యాడ్ చేసాం. అప్పుడు అవునవును. ఆ ఫోటో ఒకటి పెట్టి అకౌంట్ నెంబర్స్ అవన్నీ కూడా యాడ్ చేసాం. ఉమ్, వేసా అది పంపించారు. ముందు స్క్రీన్ షాట్ పంపిస్తే అర్థం కాలే ఎవరు స్క్రీన్ షాట్ అని చెప్పి వెంటనే కాల్ వచ్చింది. ఉమ్, దుబాయ్ నుంచి అండి, ఇట్లా మీరు చేసే ఆలయం గురించి చాలా రోజుల క్రితం చూస్తున్నాము. మళ్ళీ మాకు ఎందుకో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వీడియో ఇవాళ మాకు కనిపించింది. మీరు ఉమ్. నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటిది మాకు అనిపించింది శక్తి అని చెప్పి ఇద్దరు చెరొక 6 పడగలకి అమౌంట్ వేశారండి. ఓకే. అంటే నాకు వెంటనే మీరు అడిగింది నాకు గుర్తొచ్చింది. చేసేటువంటి దాంట్లో మంచి ఉంది అంటే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అని. నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పడగలు తీసుకోవాలి, నాయన నీ విగ్రహ నిర్మాణం నువ్వే నిర్వర్తించుకొని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇటు వచ్చా. నాకు ఆవిడ కలిసి ఆవిడ అక్కడ ఉండటం, ఆవిడకి నేను అది ఇవ్వటం, ఇంటికి వెళ్ళటం, ఆవిడ మరి ఆ కళ్ళు అయితే నేను మర్చిపోలేనండి. ఆ కళ్ళలో ఆవిడ కళ్ళు మొత్తం నీళ్లు తిరిగేసేసి కనిపిస్తే నాకు చాలా అంటే అనిపించింది. నేను ఎంత ఆనందపడ్డాను అంటే, జీవితంలో ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు అతను ఎంతైనా సంపాదించచ్చేమో, కానీ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తిండి లేక రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరికైనా ఒక్కళ్ళకి కడుపుకి భోజనం అలా తీసుకెళ్ళి అన్నం ఏదైనా తీసుకెళ్ళి ఒక్క మనిషి కడుపు నిండడానికి భోజనం కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా అంతకి అంత భగవంతుడు చూస్తాడు. మంచి అంటే ఇదేనండి. మనం ఎవరికైనా అసలు 10,000 ఇస్తాం, అది మంచి కాదు. 10,000 ఖర్చు అయిపోతుంది, దేనికైనా ఖర్చు పెట్టేస్తాడు. కానీ ఒక మనిషి చాలు అనేటువంటిది భోజనంలో. నిన్ననే నేను అది పెట్టడము, అంటే నేను ఇచ్చాను గొప్ప కాదు, అది ఆ సమయం ఇలా కలిసి వచ్చింది అనుకోకుండా. ఆవిడ చూసిన చూపు అయితే మనం జన్మలో మర్చిపోలేమండి. అంటే ఒక మనిషి తన ఆకలి సమయంలో ఒక పిల్లని చంకలో ఎత్తుకుంది, ఇంకో పిల్ల ఇంత పిల్ల, ఇద్దరు పిల్లలు. చిన్న ఒక పిల్లకేమో 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే, చంటి పిల్లకి 1 సంవత్సరం లోపు ఉంటుందేమో. ఇలా అనేటప్పటికి నాకు ఏం తోచగా వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వటము. విచిత్రము, ఆ షాపులో ఆవిడ మీరు టీవీలో వస్తారు కదండి అని అడిగింది. నేనేమో ఇలానే ఉన్నా, చొక్కా కూడా వేసుకోవాలి కనీసం. దిగి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇలా ఉంటే అనుకుంటారేమో అని అనుకుంటారు. జనాల తత్వం అనుకోవటమే కదా, దానికి మనం ఎందుకు ఆలోచించాలి, నేనేం దొంగతనం చేయట్లా, మంచిది అనుకున్నా వెళ్ళాను. మీరు టీవీలో వస్తారు కదండి, అవునమ్మా అన్నాను, తీసుకొచ్చి ఇచ్చేసాను. ఆ ఇస్తున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో ఒక మెరుపు కాంతి తెలియదు కానండి, నా కడుపు నింపావు అన్నట్టు చూసిందో, నీ కడుపు చల్లగా ఉందో అని చూసిందో కూడా నాకు తెలియదు. కానీ అమ్మా వెంటనే ఆ రోజు సాయంత్రము అక్కడికి వెళ్ళి రావటము, ఇవ్వటము, వెంటనే నిన్న అందులో మనకు షష్ఠి కూడా నిన్న. వెంటనే వాళ్ళు ఒక 6 పడగలకి అమౌంట్ వేయటం అనేటువంటిది ఇది యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో కూడా నాకు అర్థం కాలేదమ్మా. ఖచ్చితంగా మాత్రం మనం చేసేటువంటి దాంట్లో మంచి ఉంది అని అంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడమ్మా. మీరు ఈ ప్రశ్న మీకు ఎందుకు అడగాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా నాకు జరిగి 24 గంటలు కాల, ఇంకా ఇది 24 గంటలు పూర్తి కాలేదు. ఈ విషయము ఖచ్చితంగా అందరికీ తెలియచేయాలి ఏదో ఒక రకంగా అనుకున్నాను. నీకు ఎవరు అడగకపోతే సింగిల్ వీడియో అయినా ఒకటి చేద్దాం అనుకున్నా, భారతీయ శంకరపీఠంలోనైనా సింగిల్ వీడియో చేద్దాం అనుకున్నా. మీరే అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మీ జీవితంలో ఎదగాలి, బాగుండాలి, సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏ పూజలు పునస్కారాలు చేయకపోయినా కేవలం ఆకలితో ఉండి కడుపు పట్టుకొని, జేబు కాదు కడుపు చూసి ఆ మనిషికి ఒక్క ముద్ద అన్నం పెట్టండి. కడుపు నిండా, అప్పుడు రోజు అదే మనిషికి పెట్టక్కర్ల, రోజుకి ఒక్క మనిషికి కడుపు నిండా అన్నం పెట్టండి. భగవంతుడు అంతకి అంత మీ జీవితాన్ని కాపాడతాడు. భగవంతుడు నాకేదో ఇస్తాడు అని చెప్పి ఒక వెండి గొడ్డలి, స్టీల్ గొడ్డలి, ఇనప గొడ్డలాగా చేయకుండా, తెలుసంట కదా, కట్టెలు కొట్టుకునేవాడు ఉంటాడు, అతని గొడ్డలి విరిగి నీటిలో పడుతుంది, అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అమ్మవారి పైకి వచ్చి, నాయన నీ గొడ్డలి ఇదేనా అంటుంది. అది వెండి గొడ్డలి, నాది ఇది కాదమ్మా అంటాడు. మళ్ళీ అమ్మవారి లోపలికి వెళ్ళి ఇంకో గొడ్డలి తీసుకొస్తుంది, అది బంగారపు గొడ్డలి, అది నాది కాదమ్మా అంటాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇనప గొడ్డలి, ఇదే అమ్మా నాది అంటాడు. ఆయన ఆ నిజాయితీకి సంతోషపడి అమ్మవారు మిగిలిన 2 గొడ్డలు కూడా బంగారంది వెండిది కూడా వారికే ఇచ్చేస్తుంది. ఈ విషయం ఆ నోట అయినోట తెలిసి ఇంకో ప్రబుద్ధుడు ఇలా కొట్టి పడేస్తాడు నీళ్ళలోకి. అమ్మవారు వచ్చిన ఆయన ఇది నీదినంటే ఆ బంగారంది నాది అంటాడు వాడు. ఉన్నది పోయే సామెత అంటారు. అలానే ఆ బంగారపు గొడ్డలి, వెండి గొడ్డలి ఇలా కాకుండా
మనకేదో వస్తుందని ఆలోచన వదిలేసేసి భగవంతుడు మనకి ఈ పూట కడుపు నిండా అన్నం పెట్టాడు, అవును. ఆ వ్యక్తి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఒక్క ముద్ద మనం అన్నం పెడదాం అని ఒక ప్రయత్నం చేయండి. హ్మ్. ఖచ్చితంగా ఇవాళ మనం బండి మీద తిరుగుతున్నాం, ఆ బండి కూడా లేని వాళ్ళు ఉన్నారు. అవును. రిక్షా మీద వెళ్ళేటువంటి వ్యక్తి, రిక్షాలో కూర్చుంటారు ఒక వ్యక్తి, రిక్షా లాగుతున్నంటే నీకన్నా కష్టాలు ఉన్నట్టేగా. హ్మ్. జర్నీ చేసేలోపు అతని కథ విను, అతని జీవితం వింటే అతనికన్నా నువ్వు గొప్పవాడివిగా. అవును. కానీ ఆ రిక్షావాడు ఒక 10 రూపాయలు అడిగితే నీకు 7 రూపాయలు ఇస్తా, 6 రూపాయలు ఇస్తాను, వాడితో మనం బేరాలాడతాం. హ్మ్. అట్లా ఎన్ని 6 రూపాయలు 7 రూపాయలు ఇస్తే అతను అన్నం తింటాడండి. దిగిన తర్వాత ఏమొద్దు, ఆ డబ్బులు ఇచ్చే 6 10 కుదిరితే ఒక వాటర్ బాటిల్, బస్ హోటల్ ఉంది, కడుపున అన్నం పెట్టించి పంపించు. ఒక పూట ఒక మనిషికి అన్నం పెడితే మనకేం పోయేదేం లేదు. పోయేది లేదు. అవును. కానీ అతని కష్టం విన్న తర్వాత అతని కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత? హ్మ్. నీకు రిక్షాలో ఎక్కగలిగావు, అవును. నీకంటూ ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లే కావచ్చు, అద్దె ఇల్లే కావచ్చు, ఏదో ఉంది నీకు. హ్మ్. అంటే అతనితో పోల్చుకుంటే 10 రెట్లు నువ్వు బెస్ట్‌గానే ఉన్నావుగా. అవును. అంటే అతని కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఏ పాటిది? హ్మ్. తక్కువ. కాబట్టి అతనే అంత కష్టపడుతున్నాడు. హ్మ్. అటువంటి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టు. బయట ఇంకా ఉంటూ ఉంటారు, ఆకలితోటి ఆకలి బాధపడేవాళ్ళు. అవును. వాళ్ళకి కడుపు నిండా గనుక ఒక్క రోజుకి ఒకళ్ళకి, ఒక మనిషి పెడితే 100 రూపాయలమ్మా కడుపు అవును. నిండా అన్నం పెట్టినా. నెలకి 3000 మనం దానికి దీనికి ఖర్చు పెట్టేదంటే అది పెద్ద హ్మ్. కష్టం కాదు. కష్టం కాదు. ఒక 3000 నీ సంపాదనలో నీవి కాదనుకున్న రోజుకి ఒక మనిషికి అన్నం పెట్టు. హ్మ్. పోనీ రోజుకి ఒక 100 రూపాయలు పెట్టి పెట్టాలనిపిస్తే ఇంట్లో అన్నం వండినప్పుడు ఇంకొక ముద్ద ఎక్కువ ఉంది. ఎక్స్ట్రా వండేసేసి హ్మ్. పార్సిల్ చేసేసి అన్నము, పప్పు, మజ్జిగ 3 ఒక మనిషికి ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపో. హ్మ్. ఖచ్చితంగా భగవంతుడు నీ ఇంటి ముందు కాపలాగా ఉంటాడు, ఏ కష్టం రానికుండా. నిన్న నేను పూర్వం చాలా సార్లు ఆ అనుభవాలు చూశాను. హ్మ్. కానీ నిన్ననే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో సంతానాల గురించి కొన్ని వ్యవహారాలు చేసుకుంటూ వచ్చేటప్పటికి అది జరగడం అనేటువంటిది చాలా అంటే చాలా ఆనందం కలిగిందమ్మా నాకైతే. హ్మ్. అది విషయం. నిజంగా ఆనందపడాల్సిన విషయమే గురువుగారు. చాలా మంది అడుగుతుంటారు గానీ, ఎవరికి తోచినంత వాళ్ళు ఏదో రూపాయో, పావలో అట్లా ఇస్తుంటారు. ఇస్తూ ఉంటారు గానీ, ఇలా కడుపు నింపడం అనేది నిజంగా వాళ్ళకి డబ్బులు ఇస్తే హ్మ్. పాపం మనకేనండి. ఆ! ఆ! వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే హ్మ్. ఆ డబ్బుతో వాళ్ళు సిగరెట్ తాగినా ఇంకోటి ఏమైనా తీసుకుని ఆ పాపం మనకే. అంటే వాళ్ళు ఉపయోగించే దాన్ని బట్టి కూడా మనకు ఆ! వర్తిస్తుందా? వామ్మో! వాడు హ్మ్. మంచికి ఉపయోగిస్తే కడుపు నిండా తింటే ఆ హ్మ్. ఫలితం మనకే. ఓకే. కాదు సిగరెట్లు, బీడీలు గట్కా అటువంటి ఏమైనా తింటే గట్రా ఆ పాపం మనకే. అంటే డబ్బులు హ్మ్. ఇచ్చి ప్రోత్సహించాంగా. ఆ అవునవును. డబ్బులు ఇవ్వకుండా కనుక నువ్వు ప్రతిరోజు అన్నం పెడితే వాడికి ఇంకోటి ఈ వచ్చిన డబ్బులు అది కొనుక్కోవాలని ఆలోచన లేకుండా అన్నం పెడుతున్నారు కదా ఫీల్ అవుతాడుగా. అన్నం పెట్టకుండా డబ్బులు ఇస్తూ ఉంటే ఇటువంటివి ఏవో తిని అతను కడుపు నింపుకుంటూ ఉంటాడు, ఇటువంటివో చేసి సంతోషపడుతూ ఉంటాడు. అది అవునవును. కాదు కదా ప్రధానం. హ్మ్. కడుపుకి అన్నం పెట్టావు, అంతే. అమ్మయ్య ఇప్పుడు కడుపున అన్నం తినంగా ఒక గంట పడుకుందామని ఆలోచన చేస్తారు. హ్మ్. అదండి విషయం. చాలా మంచి మాట గురువుగారు. నిజంగా ఎక్స్‌పీరియన్స్ బావుంది. అవును. జరుగుతుంటాయి కొంతమంది లైఫ్‌లో గానీ, అందరూ దీన్ని గుర్తించగలగాలి. అది. గుర్తించలేము. థాంక్ అది యూ అమ్మ. గురువుగారు. థాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు.